దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వెండితెరపై చెక్కిన శిల్పం బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా 13,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టించింది. 4 భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజు దేశవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు రికార్డు చొప్పున బద్దలు కొడుతోంది. నిన్నటితో ఈ మూవీ శతదినోత్సవం పూర్తి చేసుకుని మరే భారతీయ చిత్రానికి సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,708 కోట్లను వసూలు చేసిన బాహుబలి 100 రోజుల్లో 1,915 కోట్లు రాబట్టి తెలుగువారి సత్తాని చాటింది. దీంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. నిర్మాత శోభు యార్లగడ్డ మాత్రం మరింత ఉత్సాహంతో బాహుబలి కంక్లూజన్ ని చైనాలో రిలీజ్ చేసే పనులను వేగవంతం చేస్తున్నారు. అక్కడి తొలి రోజు కలెక్షన్స్ తో 2,000 కోట్లు మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. 2,000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి తెలుగు చిత్రంగా బాహుబలి చరిత్ర లిఖించనుంది. బేబీ పాయిజన్ నాట్ అలౌడ్. అయితే గుంట్లు అయ్యో అబ్బా మీరు అసలు మనుషులేనా? వీళ్ళిద్దరు ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకుంటావా? నువ్వు కూడా ముట్టుకోదు. ఒక్కడికి పగిలిపోద్ది. ఓకే నో ప్రాబ్లం. బాగా ఎక్కువైంది, పక్క తీసుకెళ్ళరా.